హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో అల్కలాత్ ప్లస్ ది సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా అని చెప్పలేను, వచ్చి 1 వీక్ అయిపోతుంది. నెట్ఫ్లిక్స్ లోకి వచ్చి తెలుగు డబ్బింగ్ అయితే ఉండదు. ఇది ఒక సౌదీ అరేబియా సిరీస్ భయ్య. అదర్ లాంగ్వేజ్ ఉంటే సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. మరి ఎంత లేట్ అయినా ఎందుకు పెడుతున్నాం అంటే ఎలాగో తెలిసిందే కదా, ఈ కంటెంట్ ఎవరు మన తెలుగు కమ్యూనిటీలో ఎవరు టచ్ చేయరు. సో అందుకే నేనే పెడుతున్నా. ఇన్ కేసు టచ్ చేస్తే ఒకరిద్దరు టచ్ చేయొచ్చేమో, మన ఒపీనియన్ మాత్రం మందే కదా. ఈ సిరీస్ లో టోటల్ గా 4 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు డిఫరెంట్ వేరియేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్ 51, తర్వాత 37, తర్వాత 42, తర్వాత 43 మినిట్స్. ఈ 4 ఎపిసోడ్స్ తో సిరీస్ అయితే కంప్లీట్ అయిపోద్ది అనమాట. అండ్ ఈ 4 ఎపిసోడ్స్ కూడా ఒకే స్టోరీ రన్ అవ్వదు. ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క స్టోరీ ఉంటుంది, లైక్ మీకు ఆంథాలజీ ఫార్మేట్ అనమాట. ఇక స్టోరీ ప్లాట్ కూడా నేనేం చెప్పదలుచుకోలేదు. 4 ఎపిసోడ్లు 4 స్టోరీలు కాబట్టి ఒక్కొక్కటి ఒక దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎలా ఉంది ఏంటన్నది చెప్తాను, ఓకేనా. టోటల్ గా ఈ సిరీస్ అయితే నాకు యావరేజ్ వాచ్ అనిపించింది. అది కూడా ఓన్లీ 2 ఎపిసోడ్స్ మాత్రమే. ఉన్న 2 ఎపిసోడ్స్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. సో ఇంకా ఫుల్ గా మాట్లాడుకుందాం. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ అండ్ 4th ఎపిసోడ్ భయ్యా, ఈ 2 ఎపిసోడ్స్ అయితే మరీ అంత కొత్త కాన్సెప్ట్ ఏం కాకపోయినప్పటికీ కూడా చూడడానికి ఇంట్రెస్టింగ్ ఉంటాయి, మంచిగా టైం పాస్ అవుతాయి. అందుకే యావరేజ్ వాచ్ అన్న వీటి గురించే. అండ్ టెక్నికల్లీ విజువల్లీ మాత్రం సిరీస్ అయితే టాప్ నాచ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ సిరీస్ లో జరిగే 4 ఎపిసోడ్ స్టోరీలు కూడా ఒక ఎడారిలో జరుగుతూ ఉంటాయి. అంటే ఎడారిని బేస్ థీమ్ గా అయితే పెట్టుకుంటారన్నమాట. సిచ్యువేషన్స్ థీమ్స్ అన్ని కూడా వేరే వేరే దగ్గర షిఫ్ట్ అయినప్పటికీ కూడా ఈ ఎడారి అన్నదాన్ని మెయిన్ థీమ్ గా పెట్టుకుని రన్ చేస్తుంటారు. సో దానివల్ల కొంచెం కొత్తగా ఏదో చూస్తున్నాం అన్న ఫీల్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ ఈ సౌదీ అరేబియా కాన్సెప్ట్స్ మనకు అంత అలవాటు కాదు కాబట్టి ఆ ఫ్రెష్ ఫీల్ అయితే మీకు కలుగుద్ది. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి సెకండ్ ఎపిసోడ్, థర్డ్ ఎపిసోడ్ బాగోకపోయినప్పటికీ కూడా ఆ ఫ్రెష్ ఫీల్ అయితే వస్తుంది అనమాట. అంటే లైక్ మీకు సెకండ్ ఎపిసోడ్ చూసుకుంటే రన్ అవే ర్యాంపేజ్ అని ఉంటుంది. ఒక చిన్న మౌస్ టైప్ ది జాక్రబ్బో ఏదో అంటారు దాన్ని. ఆ ఎపిసోడ్ చాలా బోరింగ్ వెళ్తుంది కానీ డిఫరెంట్ గా ఏదో చూస్తున్నా ఫీల్ అయితే వస్తుంది. సో అది కూడా ట్రై చేద్దాం అనుకుంటే. తర్వాత మార్స్ రేస్ అని చెప్పి ఒక ఎపిసోడ్ ఉంటుంది. సేమ్ అది కూడా అంతే భయ్య, బోరింగ్ అండ్ ఏదో వెళ్తున్నట్టు ఉంటుంది. కాకపోతే అది కొంచెం కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఫేక్ ల్యాండింగ్ అన్న దాని మీద నడుస్తుంది. సో ఇఫ్ ట్రై చేద్దాం అనుకుంటే 2-3 ఎపిసోడ్స్ కూడా ట్రై చేయండి. ఇఫ్ మీకు వర్కౌట్ అయితే వర్కౌట్ అవ్వచ్చు. బట్ ఫస్ట్ అండ్ 4th ఎపిసోడ్ మాత్రం నాకు బాగా అనిపించే, కొంచెం చూడొచ్చులే ఒకసారి అన్న ఫీల్ అయితే వచ్చింది. సో టెక్నికల్ విజువల్లీ అండ్ ఒక డిఫరెంట్ యాంగిల్లో కొంచెం కొత్తగా ఏదన్నా చూద్దాం అనుకుంటే మాత్రం ఈ సిరీస్ చూడొచ్చు. లేదు భయ్య అంటే ఇక ఇవి నెగిటివ్స్ అనమాట. బోరింగ్ ఉంటే నా వల్ల కదనుకుంటే చూడొద్దు. చాలా బోరింగ్ ఉంటాయి. 4 ఎపిసోడ్స్ కూడా బోరింగ్ గానే ఉంటాయి. అండ్ మరి ఏదో పాత్ బ్రేకింగ్ ఘోరంగా ట్విస్ట్లు ఉండాలి, యాక్షన్ హెవీగా ఉండాలి అనుకుంటే మాత్రం మీరు చూడాల్సిన అవసరం లేదు. ఇవి 4 ఎపిసోడ్లు కూడా మొత్తం డ్రామా బేస్ ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్లో మాత్రం కొంచెం ఒక మీడియం యాక్షన్ అయితే ఉంటుంది. సో అది మీరు యాక్షన్ కోసం అయితే చూడొచ్చు. ఉన్న ఎపిసోడ్లో యాక్షన్ అయితే మీకు కనిపించదు. అండ్ ఇంకా మరీ హారర్, సైంటిఫిక్ ఎలాంటి ఎలిమెంట్స్ కూడా కావాలంటే మాత్రం అవి కూడా ఏం ఉండవు. సైంటిఫిక్ ఎలిమెంట్స్ కావాలనుకుంటే మార్స్ రేస్ అనే ఎపిసోడ్లో ఉంటుంది, ఆ మార్స్ మీదకి వెళ్ళడం గురించి. సో అది ట్రై చేయొచ్చు మీరు. ఓకే, ఎలా చెప్పుకోవాలనుకుంటే మరీ అంత రైటింగ్స్ పరంగా కానీ అండ్ వాళ్ళు తీసుకున్న థీమ్స్ పరంగా కానీ మరీ అంత కొత్తగా ఉండదు. అండ్ వాళ్ళు తీసిన విధానం కూడా డిఫరెంట్గా అయితే ఉండదు అనమాట. సో రొటీన్ అండ్ ప్రెడిక్టబుల్గా ఉంటుంది. సో అందువల్ల నాకు యావరేజ్ వాచ్ అనిపించింది. సో ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసం. లేదంటే లేదు, అవాయిడ్ చేసేసినా పెద్ద ఫరక్ పడదు మీకు. ఓకే, మీకు వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.